ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. No weapon forged against you will prevail, and you will refute every tongue that accuses you. This is the heritage of the servants of the Lord, and this is their vindication from me, declares the Lord. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. పెద్ద ప్రవక్తలలో ఒకరైనటువంటి యెషయా ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా జీవిస్తున్నారో వారు ఇజ్రాయేలైనా అన్యులుగా ఉండి రక్షింపబడిన వారైనా సరే, దేవుడిచ్చిన నీతిని పోగొట్టుకోకుండా దేవుని నీతితో ఇతరులకు భీతి కలిగించేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. వారి మీద ఎంతమంది దండెత్తి వచ్చిన అపాయం రాదు అని చెప్తున్నాడు. విరోధముగా ఎటువంటి గొప్ప పదునైన ఆయుధాలు తయారు చేసుకున్నప్పటికీ అవి మీ దగ్గరికి వచ్చేటప్పటికి పనికి రాకుండా పోతాయి. ఎవరైతే నీకు విరోధంగా ఆయుధాలు తయారు చేసి నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో వారు వర్ధిల్లరు కాక వర్ధిల్లరు అని చెప్తున్నాడు. ఎవరైతే నీ మీద దోషాన్ని ఆరోపించాలనుకుంటున్నారో వారిలో ప్రతివానికి కూడా తిరిగి నీవే నేరస్థాపన చేస్తావు. ఎందుకంటే వారి తప్పులు వారిలో పెట్టుకుని దేవుని ద్వారా నీతిమంతులైన నిన్ను వాళ్ళు దోషిగా నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీకు విషయం చెప్తున్నాను, దేవుడు తన సేవకులకు ఇచ్చినటువంటి నీతి అది వాళ్ళకు ఒక గొప్ప సంపద. ఈరోజు ఇది కాపరి అయినా సువార్థికులైనా విశ్వాసి అయినా సరే, దేవుడు మనకు నీతిని అనుగ్రహించాడంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన సంపదగా భావించాలి. ఆ సంపదను ఎవరు కొల్లగొట్టుకుపోతున్నా దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎటువంటి ఆయుధాలతో దాడి చేస్తున్న శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు కూడా దుష్టుడు ఒక్కొక్క పర్యాయం ఆయుధాలుగా వాడుతూ ఉంటాడు. మనల్ని చెరపటానికి, విశ్వాసం నుంచి దిగజార్చటానికి, వాడు మనల్ని అధిగమించటానికి అనునిత్యము ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, వాడి ఆయుధాలు వర్ధిల్లవు. న్యాయ విమర్శలో నీవే తిరిగి దోషారోపణ చేస్తావు, నీవే తిరిగి నేరస్థాపన చేస్తావు. ఇంకో విషయం చెప్పనమంటారా? దేవుడు నీకు ఇచ్చిన నీతిని కాపాడుకుంటం కూడా నీ చేతిలో ఉంది. దేవుడు చూస్తాళ్లే, దేవుడు చేస్తాళ్లే అని నీ ఇష్టం వచ్చినట్లుగా లోకంలో సంచరించవద్దు సుమా. దేవుడు తన యొక్క స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చాడు. మన పాపాన్ని తాను తీసుకున్నాడు, తన నీతిని మన అకౌంట్లో జమ చేశాడు. కాబట్టి ఆ నీతిని కాపాడుకుంటూ, దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రభు రాకడ, మన పోకడ వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉండాలి. ప్రియులరా, దేవుడు నీ పట్ల బాధ్యత తీసుకున్నాడు. నీ విషయంలో ఎప్పుడు కూడా ముందడుగు వేస్తాడు. ఎటువంటి ఆయుధాలతో దుష్టుడు దాడి చేయటానికి వచ్చినా అవి వర్ధిల్లవు, ఫెయిల్ అయిపోతాయి. తునాతునకలు చేస్తాడు, మొక్కలు చేసి పక్కన పడేస్తాడు యేసయ్య. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన నీతిని జాగ్రత్తగా కాపాడుకో. అది నాకు దేవుడిచ్చిన సంపదగా భావించు. సంపదను ఎవరు సర్వనాశనం చేసుకోరు కదండి, సంపదను కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లరా, నీతి అనేటువంటి ఆ సంపదను, ఆ మైమరువును నువ్వెప్పుడు కూడా ధరించుకుని ఉండు. ఏమాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఆ నీతి అనేటువంటి మైమరువుతోనూ దుష్టుని మాయ చేయగలుగుతావు, దుష్టుని నీ దగ్గర నుంచి పారద్రోలగలుగుతావు. ఏమాత్రం దిగులు పడక, ప్రభువా నువ్విచ్చిన నీతితో ఈ లోకంలో నీవునిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా జీవిస్తాను, నిన్ను ధైర్యంగా ఎదుర్కొంటానని ఈ క్షణమే దేవుణ్ణి బట్టి హర్షించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.